నిరంతరము పరాయి వ్యక్తుల యొక్క స్థలాల కోసము మరియు అక్రమ సంపాదన కోసము వెంపర్లాడుతూ ఉంటారు. ఇలాంటి అధర్మ పరులకు చెప్పటమేమనగా, మీలాంటి వ్యక్తులు ప్రతినిత్యం అనునిత్యము కూడా చట్టాన్ని వ్యతిరేకిస్తూ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ భూములను ఆక్రమించుకోవడం కాదు. ఎందుచేతనంటే మీరు బతుకున్నంతకాలము పరాయి భూముల కోసము వెంపర్లాడుతూ ఉంటారా, కానీ సచ్చిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ పొడుస్తారో మీకే తెలియదు. అంటే అధర్మ పరులకు, అవినీతి పరులకు, అక్రమార్కులకు, భూ కబ్జాదారులకు చెప్పటమేమనగా, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా భగవంతుడు ఇచ్చినటువంటి మన యొక్క స్థలంలో మనం నివసించడం చాలా ఉత్తమం. ఆ స్థలం ఏమిటంటే 6 అడుగుల గోతి, అంటే 6 అడుగుల పొడుగు 3 అడుగుల వెడల్పు ఉండేటువంటి గోతే భగవంతుడు ఇచ్చినటువంటి మనకి అసలైనటువంటి ప్రశాంతదాయకమైనటువంటి ముక్తిదాయకమైనటువంటి కాల భైరవ రక్షణ కవచ కాశీ శివాయ శివాయ నమః శివాయ తత్వ ప్రణవాయ శివాయ శివాయ నమః శివాయ ఆత్మ ప్రబోధాయ నిరంతర వేదనాద పునీత కాశీ ముక్తికి మార్గం చూపే మోక్ష కాశీ వారణాసి అన్నపూర్ణమ్మ కరుణామృత కాశీ అఖండ జ్యోతి వెలిగే జ్ఞాన కాశీ వారణాసి జన్మరాహిత్య ధన్య కాశీ మరణమే మంగళమైన మహాకాశీ సర్వేశ్వరుడి జటాజూటన జాలువరే గంగ తరంగాల వారణాసి అణువణువున మారుం రోగే ప్రణవగానాల వారణాసి విశ్వేశ్వరుడి త్రికూలముపై సుస్థితమై వెలిగే త్రిలోక వారణాసి మృత్యువుకే ముక్తిని ప్రసాదించే మహిమాన్విత వారణాసి శివాయ శివాయ నమః శివాయ తత్వ ప్రణవాయ శివాయ శివాయ నమః శివాయ ఆత్మ ప్రబోధాయ కాల భైరవ రక్షణ కవచ కాశీ శివాయ శివాయ నమః శివాయ తత్వ ప్రణవాయ శివాయ శివాయ నమః శివాయ ఆత్మ ప్రబోధాయ వారణాసి నిరంతర వేదనాద పునీత కాశీ ముక్తికి మార్గం చూపే మోక్ష కాశీ వారణాసి అన్నపూర్ణమ్మ కరుణామృత కాశీ అఖండ జ్యోతి వెలిగే జ్ఞాన కాశీ వారణాసి జన్మరాహిత్య ధన్య కాశీ మరణమే మంగళమైన మహాకాశీ సర్వేశ్వరుడి జటాజూటన జాలువరే గంగ తరంగాల వారణాసి అణువణువున మారుం రోగే ప్రణవగానాల వారణాసి విశ్వేశ్వరుడి త్రికూలముపై సుస్థితమై వెలిగే ఈరోజు
నా యొక్క జన్మదిన శుభ సందర్భంగా నేను అనగా ఆ సకలచర జీవరాశుల్లో నేను కూడా ఒక జీవరాశినే కాబట్టి నా యొక్క జన్మదిన సందర్భంగా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క కృపా కటాక్షాలతో కాలభైరవుడి యొక్క ఆదేశానుసారం దక్షిణ కాళికామాత యొక్క కృపా కటాక్షాలతో ఈరోజు వెంకటగిరిలోని ధర్మపరులు నీతిపరులు ప్రతినిత్యము అన్నిత్యము వెంకటగిరిని పరిపాలిస్తున్నటువంటి మహోన్నత చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తుల్లాంటి శక్తులు, వెంకటగిరి చరిత్ర ఉన్నతకాలం కూడా వెంకటగిరి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపదగ్గ వ్యక్తులు, వెంకటగిరికి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమైనటువంటి మహోన్నత చారిత్రాత్మక వ్యక్తులు అయినటువంటి వెంకటగిరి పారిశుధ్య కార్మికులకు ఈరోజు నా యొక్క జన్మదిన శుభ సందర్భంగా వారికి బియ్యపు బస్తాలను నా యొక్క ఆర్థిక స్తోమత మేరకు వాళ్ళకి ప్రదానం చేయటము జరిగింది. ఈరోజు నేను వాళ్ళకి ఆ యొక్క బియ్యపు బస్తాలను పంపిణీ చేయడం నిజంగా నా జన్మకు సార్థకతగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవం యోగే తత్వత్తః తత్వా దేహం పునర్జన్మం జన్మ కర్మ సమే దివ్యం దివ్య ప్రకాశం మంత్రస్వరూపం సత్య ప్రభావం నిష్కలంకోహం నిజపూర్ణబోధహం ప్రత్యగద్వాహం నిత్య బ్రహ్మోహం సత్య ప్రమాణం మూల ప్రమేయం అయం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి. ఇదే జీవిత సత్యం. అయితే మరి ఈరోజు నేను భగవంతుడు సృష్టించినటువంటి 84 లక్షల సకల చరాచర జీవరాశుల్లో నేను కూడా ఒక జీవుణ్ణి, జీవరాశిని. అయితే మరి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి యొక్క జన్మ సందర్భంగా, అంటే ఈరోజు నా యొక్క జన్మదిన సందర్భంగా పంచభూతాల సాక్షిగా ఈరోజు వెంకటగిరిలోని మహిమాన్విత పుణ్యకరమైనటువంటి దివ్యకరమైనటువంటి మంగళకరమైనటువంటి మహోన్నతమైనటువంటి ముక్తిదాయకమైనటువంటి మహా పుణ్యక్షేత్రం, కర్మ బంధనాల వలయ విమోచన పుణ్యస్థలము, మరణానికే ముక్తిని ప్రసాదించేటువంటి మహిమాన్విత స్థలము, మరణానికే మంగళదాయకమైనటువంటి సాక్షాత్తు ఆ యొక్క పరమ రుద్ర మహా రౌద్ర ప్రళయకాల రుద్రుడు, శ్మశానవాసి, ఉగ్ర రూపుడు, రక్తచందనధారుడు అయినటువంటి కాలభైరవుడు, కాలభైరవి సంచరించేటువంటి, నివాసించేటువంటి, జీవిస్తున్నటువంటి ప్రాంతము అయినటువంటి సమాధి, అంటే సమాధులు కొలువై ఉన్నటువంటి రుద్రభూమిలో, అంటే శ్మశాన భూమిని ఈరోజు నా యొక్క జన్మదిన శుభ సందర్భంగా పంచభూతాల యొక్క ఆదేశానుసారం శ్మశాన భూమిని శుద్ధి చేయటం, అంటే శుభ్రం చేయటము జరిగింది. ఎందుచేతనంటే మనిషి పుట్టుకే ఒక రోగం, అసలు మనిషి జన్మే ఒక బంధనం, మరణమే ఒక విముక్తి. ఈ యొక్క సిద్ధాంత ఆధ్యాత్మిక వైరాత్మిక ధోరణితో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. ఎందుచేతనంటే మనము శ్మశానాన్ని కనుక చూసినట్లయితే ఇది ముక్తిదాయకమైనటువంటి ప్రాంతము. మనిషి జీవించి ఉన్నంతకాలము కూడా, అంటే మనిషి అంటే మనిషిలో 2 రకాలు ఉంటారు: ధర్మపరులు, నీతిపరులు. అధర్మపరులు, అవినీతిపరులు. అధర్మపరులు, అవినీతిపరులు వీళ్ళేందంటే నిరంతరము పరాయి వ్యక్తుల యొక్క స్థలాల కోసము మరియు అక్రమ సంపాదన కోసము వెంపర్లాడుతూ ఉంటారు అధర్మపరులు. అయితే ఇలాంటి అధర్మపరులకు చెప్పటమేమనగా, మీలాంటి వ్యక్తులు ప్రతినిత్యం అనునిత్యము కూడా చట్టాన్ని వ్యతిరేకిస్తూ, చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ భూములను ఆక్రమించుకోవడం కాదు. ఎందుచేతనంటే మీరు బతుకున్నంతకాలము పరాయి భూముల కోసము వెంపర్లాడుతూ ఉంటారా, కానీ సచ్చిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ పొడుస్తారో మీకే తెలియదు. అంటే అధర్మపరులకు, అవినీతి పరులకు, అక్రమార్కులకు, భూ కబ్జాదారులకు చెప్పటమేమనగా, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా భగవంతుడిచ్చినటువంటి
మన యొక్క స్థలంలో మనం నివసించడం చాలా ఉత్తమం. ఆ స్థలం ఏమిటంటే 6 అడుగుల గోతి, అంటే 6 అడుగుల పొడుగు 3 అడుగుల వెడల్పు ఉండేటువంటి గోతే భగవంతుడు ఇచ్చినటువంటి మనకి అసలైనటువంటి ప్రశాంతదాయకమైనటువంటి ముక్తిదాయకమైనటువంటి భూమి. కాబట్టి ఈ యొక్క భూమాత మనకి ఇస్తున్నటువంటి వరం అది. కాకపోతే అక్రమార్కులు, అవినీతి పరులు ఈ యొక్క భూ కబ్జాలు అక్రమంగా సంపాదించుకొని అక్రమ పద్ధతుల్లో ఆ భూములు కూడా అమ్ముతూ ధనార్జన చేస్తూ ఉంటారు. మీకు మూడేది సచ్చిన తర్వాత మీ యొక్క శవాలు ఆ యొక్క శ్మశానానికి చేరిన తర్వాత మీ యొక్క ప్రేతాత్మలను కాలభైరవుడు, అంటే మనిషి చనిపోయిన తర్వాత 2 రకాల శరీరాలు వహిస్తాడు. ఒకటి దైవిక శరీరము, రెండోది యాతన శరీరం. ఈ యొక్క దైవిక శరీరాన్ని ఎవరు శ్మశానంలో పొందుతారంటే పుణ్యకర్మలు, శుద్ధి కర్మలు, దైవిక కార్యక్రమాలు చేసుకున్నటువంటి శరీరాలు, అంటే శవాలు భూమికి శ్మశానాన్ని చేరుకున్న తర్వాత దైవ శరీరాన్ని ఆవహిస్తాయి. ఈ యొక్క యాచక శరీరం అంటే ఇప్పుడు చెప్పాను కదా, దుర్మార్గులు, అవినీతి పరులు, కామాంధులు, ఈ యొక్క భూ కబ్జాదారులంతా కూడా వాళ్ళ యొక్క శవాలు శ్మశానానికి చేరిన తర్వాత ఈ యొక్క శరీరము యాచక శరీరం, అంటే యాతన, అంటే పాపాలను మిమ్మల్ని ప్రక్షాళన చేసేందుకు శ్మశానంలో మీ యొక్క శరీరము, అంటే సచ్చిన శవములోంచి ఆ యొక్క యాచక శరీరం లేచిన తర్వాత కాలభైరవుడు మీకు ఇచ్చేటువంటి ఆ యాతన, అంటే పాపాలకు పరిహారాన్ని ఆ యొక్క శ్మశాన భూమిలోనే మిమ్మల్ని ఆ యొక్క పాపాలని హరించి వేస్తారు. కాబట్టి యాచక శరీరాన్ని కోరుకునే వాళ్ళు ఇక మొదలు అక్రమాల్ని, అధర్మాల్ని, అవినీతిని, అతి ముఖ్యంగా కామాన్ని అదుపులో పెట్టుకుని జీవనాన్ని కొనసాగించండి. కాబట్టి ధర్మపరులు మాత్రము ఎల్లవేళలా, ప్రతినిత్యము, అన్ని వేళలా, త్రికాలాలను కూడా ధర్మ పద్ధతులు, నీతి పద్ధతులు, సాక్షాత్తు ఆ యొక్క భగవంతుణ్ణి నిరంతరం కొలువై ఉంటూ ధర్మ మార్గంలో పయనిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి మహిమాన్వితమైనటువంటి దైవపూరితమైన సత్యం ఏమిటంటే, బతికినంత కాలము తల్లి గర్భం నుంచి మనం దిగంబరంగా వస్తున్నాము. తర్వాత తనువు చాలించిన తర్వాత, అంటే శరీరాన్ని ఆత్మ వదిలిన తర్వాత మన శరీరము శవంగా మారుతుంది. ఆ శవము మనకి శ్మశానానికి చేరుకున్న తర్వాత దిగంబరంగా వెళ్తుంది. కాబట్టి తల్లి శరీరం నుంచి దిగంబరంగా వచ్చాము, శ్మశానానికి దిగంబరంగా చేరుకుంటున్నాము. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడో ఒకప్పుడు ఒక దిగంబరును చూసి నవ్వుకున్నటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి మనము దిగంబరులు అవుతాము అన్న వాస్తవ రూపమైన సత్యాన్ని తెలుసుకొని మర్చిపోతుంటారు మనిషి. కాబట్టి ఇది తెలుసుకోవాలి. అందుకే కాలభైరవుడిని దిగంబర భైరవుడిని కూడా అంటారు. అందుకే అశితాంగ, రురు, శ్మశాన, రుద్ర, చండ, క్రోధ, ఉన్మత్త అశితాంగ భైరవుడని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దైవిక కార్యక్రమాల్లో ధర్మాన్ని, న్యాయాన్ని మనం పరిరక్షించాలి. ఎందుచేతనంటే ధర్మమే నిజం, నిజమే శక్తి, శక్తే మనకి మానవుడికి ముక్తి, అక్కడి నుంచి మనకి విముక్తి. కాబట్టి అటువంటి రక్తి, విముక్తి మరియు మనకి మోక్షాన్ని కలిగించే మోక్షదాయకమైన ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది మనకి శ్మశానమే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం తెలుసుకోవాల్సిన జీవిత సత్యం ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత మనల్ని 4 మనుషులు మోస్తారని అంటారు. అది వాస్తవ రూపమైన సత్యమే. కాబట్టి ఆ యొక్క 4 మనుషులు మోసేటువంటి ఆ పాడిని తెస్తున్నటువంటి ఆ యొక్క చెట్టులోంచి వచ్చేటువంటి ఆ యొక్క బొంగలు అంటే చెట్టు యొక్క కాండాల ద్వారా మనము ఆ శవాన్ని మోస్తూ ఉంటారు. ఏనాడు కూడా బ్రతికినప్పుడు ఆ యొక్క చెట్టుకి మనం నీళ్ళుగా పోయినప్పటికి కూడా చనిపోయిన తర్వాత అవి బొంగల రూపంలో, అంటే మనకి పాడె రూపంలో మనకి వాటి యొక్క ధార్మిక, దైవిక గుణాన్ని మనకి చూపుతుంది. కాబట్టి మనము ప్రతినిత్యం, అనునిత్యం కూడా మనము చెట్లను, అంటే మొక్కలను మనము పరిరక్షించాలి. వాటిని మనము మొక్కలను వృక్షాలుగా కూడా మనము ఎదిగేందుకు దోహదపడాలి. ఎందుచేతంటే వృక్షాలలోనే భగవంతుడు ఉంటాడు. అంటే మూల, మధ్య, అగ్ర. మూలంలో అంటే చెట్టు యొక్క మూలంలో బ్రహ్మదేవుడు ఉంటాడు, మధ్యమంలో మహావిష్ణువు ఉంటాడు, అగ్రంలో పరమశివుడు అంటే రుద్ర రూపంగా శివుడు ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం చెట్లను గౌరవించాలి, చెట్లను పూజించాలి, చెట్లను పరిరక్షించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఎందుచేతంటే చిట్ట చివర మన మనిషిని, ప్రతి ఒక్క మనిషిని కూడా శ్మశానానికి మోసుకొని పోయేటివి మనుషులు కాదు, మనుషుల పైన ఉండేటువంటి ఆ యొక్క పాడే పొంగలు చెట్లే. కాబట్టి చెట్లు మనకి ఎంతో ధార్మికతను చూపుతూ మనకి మోక్షాన్ని కలుగు చేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్లుని మనము పరిరక్షించాలని కూడా ఈ యొక్క దినాన్ని నేను తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము దైవిక మార్గంలో నడుస్తూ సమాజానికి
మనం ఉన్నటువంటి ప్రాంతానికి, మన జిల్లాకు, మన యొక్క రాష్ట్రానికి, మన దేశానికి, ఈ యొక్క ప్రపంచానికి, ఈ యొక్క విశ్వానికి అతి ముఖ్యంగా పంచభూతాలకు అంతయు కూడా మన వంతు మేలు చేయాలి తప్ప కీడు చేయకూడదు. కాబట్టి ఈ యొక్క భూ కబ్జాదారులకు చెప్పటం ఏమనగా ఇకనికి మొదలైనా సరే భూ కబ్జాలను ఆపుకోండి. లేదనుకుంటే భూ కబ్జాలు మీరు ఈ విధంగానే చేస్తూ పోతూ ఉంటే, అంటే అక్రమ పద్ధతులు అన్యాయంగా భూ కబ్జాలు చేస్తూ పోతే మీరు లాస్ట్కి శ్మశానంలో నక్కల్లాగా కుక్కల్లాగా పుట్టమే కాకుండా ఆ యొక్క శ్మశానంలో ఉండేటువంటి ఆ కళేబరాలను, అంటే ఆ యొక్క శవాలను తినేటువంటి పురుగులుగా, క్రిమి కీటకాలుగా కూడా మీరు పుట్టేదానికి కూడా దోహదపడేదానికి మీ అంతటా మీరే పాపాలు పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఏదో అనుకుంటారు డబ్బు అక్రమ సంపాదించుకుని భౌతిక ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తూ భగవంతుడు మాకు సర్వ సుఖాలను ఇచ్చాడు అనుకుంటాడు. అజ్ఞానులారా, భక్తులారా, అసలైనటువంటి జ్ఞానము డబ్బులోను, సిరి సంపదలోను, భోగాల్లోను, జేజేలు కొట్టడంలోను, అధికారాలను, పదవులను వెనకల చుట్టూ తిప్పుకుంటూ జనాలను జేజేలు కొట్టు తిరగటంలోనే అసలైనటువంటి జీవం లేదు. అసలైనటువంటి జీవం ఏంటంటే మనకి భగవంతుని తెలుసుకుని మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మతత్వాన్ని జీవాత్మగా మనం మెలుచుకొని జీవాత్మని పరమాత్మలో లీనం చేయటమే అసలైనటువంటి మోక్షదాయకమైనటువంటి దైవికమైనటువంటి దైనందిక చర్య. కాబట్టి అటువంటి మోక్షాన్ని మనం పొందాలంటే ప్రప్రథమంగా ఆ యొక్క కాల భైరవుడి యొక్క, కాళీమాత యొక్క కృపా కటాక్షాలు మనము ప్రాప్తించుకోవాలి. అలా ప్రాప్తించుకోవాలంటే మనము తనువు, శరీరము, బుద్ధి, మనస్సు, మన యొక్క కార్యాచరణ, మన యొక్క చూపు, మన యొక్క ముఖ వైఖరి అంతయు కూడా దైనందిక జీవితంలో ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండాలి. ఇప్పుడే చెప్పాను, నిజమే ధర్మము, ధర్మమే శక్తి. ఆ యొక్క ధర్మాన్ని ఎప్పుడైతే మనము తూచా తప్పకుండా పాటిస్తామో భగవంతుడు మన వెనకలుండి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి నిస్వార్థంగా, అకుంఠిత దీక్షతో, పంచేంద్రియాల నిగ్రహంగా ఉంచుకుంటూ, ఈ యొక్క జిహ్వను మన యొక్క తినే ఆహారంలో కూడా సాత్విక ఆహారాన్ని భుజిస్తూ, మనకు చేతనైనంటువంటి సాయాన్ని సమాజానికి, మన యొక్క ఆర్థిక స్తోమత మేరకు సాయాన్ని ఇతర జీవులకు, ఇతర జీవరాశులకు మనం చేసినట్లయితే మన జన్మకు సార్థకత ఉంటుంది. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా సార్థకత ఉంటుంది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం శ్రీ కాల భైరవాయ నమ. ఓం క్రీం 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 మహాకాళియే నమ. పాం ఓం నమో భగవతే బడబానల భైరవాయ. జ్వల జ్వల ప్రజ్వల రక్త లోక వైరీతి లోక దహ దహ స్వాహ. కాల భైరవుణ్ణి ప్రతినిత్యం అనునిత్యం కూడా మనము పూజించడం వల్ల మనలో ఉండేటువంటి దైవిక శక్తులు మనకి ఎంతో మేలు చేస్తాయని కూడా ధర్మపరులకు, నీతిపరులకు చెబుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వనండాలు.